మన భారతదేశం విద్యారంగంలో ఎప్పుడు ముందే ఉంటుంది. ఇక్కడ ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ క్యాంపస్ ఎక్కడుందో తెలుసా? అది మరెక్కడో కాదు, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో సిటీలో. అవును, అక్కడ ఉన్న సిటీ మాంటిసరీ స్కూల్ సిఎంఎస్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది. అత్యధిక విద్యార్థుల నమోదుతో ఈ పాఠశాల మన దేశానికి గిన్నిస్ వరల్డ్ రికార్డును తెచ్చిపెట్టింది. గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించి మన దేశానికి గర్వకారణమైన ఈ పాఠశాల కేవలం పేరుకే పెద్దది కాదు, ఇది అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. లక్నో నగరం అంతటా దీనికి పదుల సంఖ్యలో బ్రాంచ్లున్నాయి. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. ఇక్కడ ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు దాదాపు 60,000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకే మేనేజ్మెంట్ కింద ఇంతమంది విద్యార్థులు, వేల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండడం నిజంగా ఆశ్చర్యకరం. అసలు ఈ స్కూల్ నెంబర్ 1 ఎలా అయింది? ప్రపంచంలోని ఇతర పాఠశాలలతో పోలిస్తే ఇక్కడ అడ్మిషన్ పొందిన విద్యార్థుల సంఖ్య అధికం. లక్నోలో మాత్రమే దీనికి 20కి పైగా బ్రాంచ్లున్నాయంటే నమ్మాలి. అన్ని చోట్ల ఒకే రకమైన బోధన, ఒకే రకమైన విధానాన్ని పాటిస్తారు. అందుకే ఇది కేవలం పాఠశాలలా కాకుండా ఒక విద్యా సామ్రాజ్యంలా కనిపిస్తుంది. ఇంత పెద్ద నెట్వర్క్ను నడపడం సామాన్యమైన విషయం కాదు. అద్దె గదిలో మొదలైన మహాప్రస్థానం ఇంత పెద్ద సంస్థగా ఎదిగిన ఈ స్కూల్ కేవలం 5 పిల్లలతో మొదలైందంటే మీరు నమ్మాల్సిందే. 1959లో డాక్టర్ జగదీష్ గాంధీ మరియు డాక్టర్ భారతి గాంధీ దంపతులు ఒక చిన్న గదిలో ఈ స్కూల్ను ప్రారంభించారు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ పాటించడం వల్ల నేడు ఇది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది మహావృక్షంలా తన శాఖలను విస్తరించింది. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఇక్కడ విద్యా నాణ్యత విషయంలో రాజీ పడరు. ప్రతి క్యాంపస్లో స్మార్ట్ క్లాసులు, హైటెక్ సైన్స్ ల్యాబ్లు, ఆట స్థలాలు, పెద్ద ఆడిటోరియంలు మరియు లైబ్రరీలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ నెట్వర్క్ కలిగిన కీర్తి దీనికే దక్కుతుంది. ఇక్కడి సౌకర్యాలను చూస్తే ఎవరికైనా ఇక్కడే చదువుకోవాలి అనిపిస్తుంది. ఇక్కడ కేవలం పాఠాలే కాదు, విలువలకు పెద్దపీట వేస్తారు. ఐసీఎస్ఈ మరియు ఐఎస్సీ సిలబస్తో పాటు పిల్లలకు నైతిక విలువలు, శాంతి పాఠాలను కూడా బోధిస్తారు. కేవలం గిన్నిస్ రికార్డు మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులు ఈ పాఠశాలను వరించాయి. మన భారత్లో ఇలాంటి అద్భుతమైన పాఠశాల ఉండడం నిజంగా మనకు గర్వకారణం కాదంటారా?